హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన ఛానల్లో ఇప్పుడు నేను చెప్పబోయే ఈ నోటిఫికేషన్ నిజంగా జాబ్ లేని వాళ్ళకి ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే యూబీఐ బ్యాంక్ నుంచి 500 జాబ్స్ వేకెన్సీ ఉంది అనేసి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో ఆ నోటిఫికేషన్ ఏంటి, దానికి ఉండవలసిన క్వాలిఫికేషన్స్ ఏంటి, శాలరీ ఎంత, ఇవన్నీ ఈ వీడియోలో క్లియర్గా చూసేద్దాం. అండ్ వీడియో చూసే ముందు మన ఛానల్ని ఇప్పుడే కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక వీడియోలోకి వెళ్ళిపోతే, యూబీఐ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అసిస్టెంట్ మేనేజర్ జాబ్స్ కోసం అయితే రిక్రూట్మెంట్ ఒకటి రిలీజ్ చేసింది. సో ఇక్కడ వచ్చేసి టోటల్గా 500 వేకెన్సీస్ ఉన్నాయి అని చెప్తున్నారు. అండ్ ఆ వేకెన్సీస్ ఏంటో చూద్దాం. ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా చూసేద్దాం. ఇది వచ్చేసి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ ఉన్న వేకెన్సీస్ వచ్చేసి అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు అన్నాం కదా. సో అసిస్టెంట్ మేనేజర్ క్రెడిట్కి అయితే 250 ఉన్నాయి. అండ్ అసిస్టెంట్ మేనేజర్ ఐటీకి అయితే 250 పోస్టులు అయితే ఉన్నాయి. సో దీనికి ఉండవలసిన క్వాలిఫికేషన్స్ ఏంటి అంటే, బ్యాచిలర్ డిగ్రీతో పాటు ఫైనాన్స్ స్పెషలైజేషన్ ఉన్న ఎంబీఏ, ఎంఎంఎస్, ఆర్పీజీడిఎం, ఆర్పీజీడిబిఎం అట్లీస్ట్ 60% అయితే ఉండాలి. అండ్ లేదా బీసీఏ ఆర్ సిఎంఏ ఆర్ ఐసిడబ్ల్యూఏ ఆర్ సిఎస్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. ఆర్ అసిస్టెంట్ మేనేజర్ ఐటీ అయితే బీఈ, బీటెక్, ఎంసీఏ, ఎంఎస్సి, ఎంఎస్, ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఐటీ, ఎలక్ట్రానిక్స్, డేటా సైన్స్, ఏఐ, సైబర్ సెక్యూరిటీ, ఇలా ఇన్ని విభాగాల్లోనూ అర్హత అయితే మీకు ఉండాలి అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏజ్. ఇక్కడ ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 22 ఇయర్స్ అయితే ఉండాలి. అండ్ మ్యాక్సిమం 30 ఇయర్స్ లోపు అయితే ఈ జాబ్ కోసం అయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అండ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. సో ఇక్కడ అప్లై చేయడానికి ఫీజెస్ ఉంటాయి కదా. అప్లికేషన్ ఫీజు వచ్చేసి జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్కి, జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 1180 రూపీస్గా ఉంది. అండ్ ఎస్సీ ఎస్టీ పిహెచ్ వాళ్ళకి అయితే 177 రూపాయలు అయితే ఉంది. అండ్ ఈ ఫీజులు ఆన్లైన్లో డెబిట్ ఆర్ క్రెడిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా మాత్రమే చెల్లించాలి అని చెప్తున్నారు. అండ్ ఈ జాబ్ కోసం మిమ్మల్ని ఎలా సెలెక్ట్ చేస్తారు అంటే, ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. అండ్ ఇంటర్వ్యూ కూడా ఉండే అవకాశం అయితే ఉంది అని చెప్తున్నారు. సో ఎవరైనా ఈ జాబ్కి మేము ఎలిజిబుల్ అవుతాము అనుకున్న వాళ్ళు ఈ జాబ్కి అయితే ఖచ్చితంగా అప్లై చేసుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి అంటే, అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 30/4/2025 అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి 20/5/2025. అండ్ మీరు ఫీజు చెల్లించాల్సిన డేట్ కూడా 20/5/2025, అదే లాస్ట్ డేట్. సో ఎవరైనా ఈ జాబ్కి క్వాలిఫై అవ్వాలి అనుకుని ఈ జాబ్ చేయాలని ఆసక్తి ఉన్న వాళ్ళైతే డెఫినెట్గా ఈ జాబ్కి అయితే అప్లై చేసేసుకోండి. అండ్ ఈ జాబ్ లింక్స్ వచ్చేసి మన డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి లింక్స్ చెక్ చేసేయండి. అండ్ ఇలాంటి మంచి జాబ్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.